ఒకసారి ఒక పక్షి గాల్లో ఎగురుతూ ఉంది. ఇక్కడ 2 ఆవులు ఆ పక్షిని చూస్తాయి. అందులో ఒక ఆవు అనింది, చూడు పాపం ఆ పక్షి ఒంటరిగా ఎగురుతుంది అనింది. ఇంకొక ఆవు అనింది, ఓహో నీకు అలా అనిపిస్తుందా, నాకెలా అనిపిస్తుందంటే ఆ పక్షి చాలా ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది కదా అని అనిపిస్తుంది అంటుంది. ఇక్కడ చూస్తే బోత్ ఆర్ సేమ్ సిచ్యువేషన్, సేమ్ టైం, సేమ్ బర్డ్ కూడా, కానీ 2 వేరే వేరే అభిప్రాయాలు. ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి మనం ఇక్కడ డిస్కషన్ పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే 2 లెసన్స్ మనం నేర్చుకోవచ్చు. మొదటిది, ఇతరులు మనలో ఏదైతే చూడాలనుకుంటారో అదే చూస్తారు. సపోజ్ ఒక గ్లాస్లో సగం నీళ్ళు ఉన్నాయనుకోండి, కొంతమంది ఏమంటారు, గ్లాస్ సగం నిండుంది అంటారు, ఇంకొంతమంది లేదు గ్లాస్ సగం ఖాళీ ఉంది అంటారు. సో అది వాళ్ళ అభిప్రాయం. సో రెండోది ఏంటంటే, మన గురించి వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఆ పక్షిలాగా ఆ పక్షి ఎగురుతుంటే వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనకు వినిపించదు. మనం ఏ పని చేసినా కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళు ఏదో అనుకుంటారని, వాళ్ళు ఏదో మాట్లాడతారని చెప్పి మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు, దానికోసం బాధపడాల్సిన అవసరం కూడా లేదు.